నాగర్ కర్నూలు జిల్లా కోడేరు ప్రభుత్వ పాఠశాలకు తాళం వేశాడు కాంట్రాక్టర్. ప్రాథమిక పాఠశాలలో 4 గదులలో పాటు వంటగది, వాష్రూమ్లు నిర్మించానని చెబుతున్నాడు. 2023 నుంచి బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు గురిచేస్తుందన్నారు. బిల్లులు రాకపోవడంతో తాళం వేశానని అన్నాడు. స్కూల్ గేటుకు తాళం వేయడంతో విద్యార్థులు దాదాపు గంట పాటు బయటే వేచి ఉన్నారు. ఎల్పీహెచ్ స్కూల్కు 32 లక్షలు, బాయ్స్ స్కూల్కు ప్రైమరీ స్కూల్కు 25 లక్షలు, గర్ల్స్ స్కూల్కు 30 లక్షలు, దాదాపు 48 లక్షల రూపాయలు వర్క్ చేసినాం. 98 లక్షల రూపాయలు వర్క్ చేసినాం. 42 లక్షలు దానికి వచ్చినాయి. 48 లక్షలు 2023 ఏప్రిల్లో పెట్టినాం బిల్లు. ఈ రోజు వరకు 1 రూపాయి చెల్లించకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతుందని ప్రభుత్వానికి కనువిప్పు కలిగిన ఉద్దేశంతో ఈరోజు మేము గేట్లు ఆపేయడం జరిగింది. కావున దయచేసి ప్రభుత్వం స్పందించి తొందరగా మా బిల్లులు మంజూరు చేస్తే బతికి బయటపడతాం. ఇటు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గేటుకు తాళం వేశారు మాజీ సర్పంచ్ కేసరి రామరెడ్డి. 5 ఏళ్ల క్రితం పాఠశాలలో అదనపు భవనం నిర్మిస్తే ఇప్పటి వరకు బిల్లులు చెల్లించలేదని రామరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గేటుకు తాళం వేయడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు బయటే నించుని ఉండిపోయారు.